హాయ్ ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చి 2న వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఒకటవది, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని మృతి. రెండవది, హింద్ ది చెద్దర్ కార్యక్రమం ఎక్కడ నిర్వహించారు. మూడవది, గెయిల్ చైర్మన్ గా దీపక్ గుప్తా బాధ్యతల స్వీకరణ. మొదటి అంశం, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని ఫిబ్రవరి 28న అమెరికా మరియు ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడుల్లో మరణించారు. ఖమేని గురించి, ఈయన 1989 నుంచి 2026 వరకు దాదాపు 36 ఏళ్ల పాటు ఇరాన్ సుప్రీం లీడర్గా కొనసాగారు. ఇరాన్ వ్యవస్థాపకుడు అయతుల్లా ఖొమేని తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఈయన గుర్తింపు పొందారు. టెహ్రాన్లోని ఆయన కార్యాలయ సముదాయంపై జరిగిన క్షిపణి దాడులలో 86 ఏళ్ల ఖమేని ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా 2026 మార్చి 1న అధికారికంగా ధృవీకరించింది. ఈ దాడుల్లో ఆయన కుటుంబ సభ్యులు మరియు ఇతర ఉన్నతాధికారులు కూడా మరణించినట్లు సమాచారం. అధికారం, సుప్రీం లీడర్గా ఆయనకు ఇరాన్ సైన్యం, న్యాయ వ్యవస్థ మరియు ప్రభుత్వ విధానాలపై పూర్తి నియంత్రణ ఉండేది. అయితే ప్రస్తుత పరిస్థితి, ఆయన మరణం తర్వాత ఇరాన్ ప్రభుత్వం 40 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. అరాఫీ తాత్కాలిక సుప్రీం లీడర్గా వ్యవహరించనున్నారు. తదుపరి సుప్రీం లీడర్ను ఎన్నుకునే ప్రక్రియను అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ప్రారంభించనుంది. రెండవ ప్రశ్న, హింద్ ది చెద్దర్ కార్యక్రమం ఎక్కడ నిర్వహించారు. ఖర్గర్లోని ఓవై మైదానం, నవీ ముంబై. హింద్ ది చెద్దర్ అనేది సిక్కుల 9వ గురువు గురు తేజ్ బహదూర్ గారికి ఉన్న బిరుదు. ప్రస్తుతం ఈ వేడుక ఎందుకు చేస్తున్నారంటే, గురు తేజ్ బహదూర్ గారి 350వ షహీదీ సంగమం అమరవీరుల సంస్మరణార్థం భారీ ఎత్తున మహారాష్ట్రలోని నవీ ముంబైలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అయితే గురు తేజ్ బహదూర్ గారి 2 ప్రధాన అంశాలు ఉన్నాయి. 1675వ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో కాశ్మీరీ పండిట్ల మత స్వేచ్ఛను కాపాడడానికి గురు తేజ్ బహదూర్ గారు తన ప్రాణత్యాగాన్ని చేశారు. ఈ సంఘటన ఢిల్లీలోని చాందీ చౌక్ వద్ద జరిగింది. ఆయన బలిదానానికి గుర్తుగా అక్కడ ప్రస్తుతం గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ వెలిసింది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. గెయిల్ చైర్మన్ గా దీపక్ గుప్తా బాధ్యతల స్వీకరణ. దేశీయ అతిపెద్ద గ్యాస్ సరఫరా సంస్థ గెయిల్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా దీపక్ గుప్తా నియమించబడ్డారు. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.